స్పోకెన్ ఇంగ్లీష్‌లో భాగంగా మనం మొదటి 2 క్లాసుల్లో చూసుకున్నట్లయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి తెలుసుకున్నాం. అలాగే పర్పస్ ఉండాలని తెలుసుకున్నాం. అలాగే రెండవ క్లాసులో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మూలకంగా ఉంటుంది. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తులకి అద్భుతంగా ముందొచ్చే అవకాశం ఉంది అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే మరొక మానసిక అంశాన్ని మనం తెలుసుకున్నట్లయితే మరింత వెసులుబాటుగా ఉంటుంది. అది సిగ్గు, బిడియం. ఈ 2 విషయాలు గూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైనా మనం నేర్చుకోవడానికి ముందుకు వెళ్తున్నప్పుడు, ఉదాహరణకి మనకు స్పోకెన్ ఇంగ్లీష్ అనుకున్నట్లయితే, ఈ సిగ్గు, బిడియం గూడా అడ్డుపడే అవకాశం ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తికి కొంత సిగ్గు వలన గానీ, బిడియం వల్ల గానీ, నలుగురితో అప్రోచ్ అవ్వలేని పరిస్థితి ఉంటుంది. అలాగే ఒకళ్ళతో కలిసే అవకాశం తక్కువ. ఎక్కువ ఇంట్రావర్ట్‌గా ఉండే అవకాశం ఉంటుంది. తనలో తనే ఉండే అవకాశం ఉంటుంది. మరి ఆ సందర్భాల్లో చూసుకున్నట్లయితే, మరి జీవితం గూడా నిరుత్సాహంగా ఉండే అవకాశం ఉంది. ఎంచేతంటే మేనేజ్ ఎ సోషల్ యానిమల్ అనే మనకి నానుడుంది. సేయింగ్ ఉంది. దాన్ని బట్టి మనం చూసినట్లయితే ఒంటరిగా ఉండే మనిషి కన్నా గూడా ఇతరులతో ఉండేటువంటి వ్యక్తి సంతోషంగా ఉంటాడు. కొంత జ్ఞానవంతుడిగా గూడా ఉండే అవకాశం ఉంటుంది. అంచేత ఈ సిగ్గు, బిడియం అనేది గూడా కొంత అడ్డుపడే అంశంగా మనం చెప్పుకోవాలి. ఎంచేతంటే సిగ్గు, బిడియం ఉన్నటువంటి వ్యక్తులు నలుగురితో కలవలేని ఇబ్బందిలో ఉంటారు. అలాగే త్వరగా ఎక్కడికి బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. కలవాలనే ఉత్సాహం ఉండని కారణంగా అత్యవసరమైతే తప్ప ఏ పని చేయని పరిస్థితి ఉంటుంది. వాళ్ళ పట్ల వాళ్ళకి కూడా ఆసక్తి లేని పరిస్థితి కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అంచేత అటువంటి వ్యక్తుల్లో చాలా నీరస స్వభావం ఉండే అవకాశం ఉంది. తమ పట్ల తనకి ఆసక్తి లేని పరిస్థితి కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తులు ఏదైనా తలుచుకున్నప్పుడు చెయ్యాలనే పట్టుదల కూడా ఆ శాతంలో తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఈ సిగ్గు, బిడియం లేని ఒక ఎక్స్‌ట్రావర్ట్‌ని తీసుకుంటే అతనికుండే పట్టుదలలో గాని, అతనికుండే యాక్సెస్‌లో గాని కంపేర్ చేస్తే ఇతనికి ఆ పరిచయాలు తక్కువుంటాయి. అలాగే యాక్సెసిబిలిటీ తక్కువుంటుంది. ఈ కారణంగా ఎక్కువగా ఒంటరిగా ఉండే పరిస్థితే ఉంటుంది కాబట్టి, ఇతను కొద్దిగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అంచేత ఈ ఏదైనా మనం ఒక ఇంగ్లీష్‌కి వెళ్ళదలుచుకున్నప్పుడు, ఇంగ్లీష్ అనే కాదు ఏదైనా ఒకటి నేర్చుకుందామని అనుకున్నప్పుడు, ఈ ఇంట్రావర్షన్ గూడా ఒక అడ్డుపడే అంశంగా మనం భావించాలి. అంటే దీన్ని గూడా మనం తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. బిఫోర్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్, వి హావ్ టు అవాయిడ్ దిస్. హావ్ టు రిమూవ్ దిస్. వి హావ్ టు ఓవర్‌కమ్ దిస్ షైనెస్ అండ్ అదర్ డిజార్డర్స్. ఇటువంటి మనం ఈ డిజార్డర్స్‌ని గాని వీటికి కూడా మనం వెళ్ళినట్లయితే నేర్చుకోవడం అనే విషయంలో వెనకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా చెక్ చేసుకోవాల్సిన వాటిల్లో మూడోదిగా మనం చెప్పుకోదలుచుకుంటే సిగ్గు, బిడియం అనే షైనెస్ అనేది ఉందా? అలాగే సోషల్ విత్‌డ్రా అనేది ఉన్నదా? ఇవన్నీ గూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంచేతంటే నలుగురితో కలిసి ఉండటం అనేది ఏ వనరుకైనా గూడా ఎక్కువ దాన్ని కలిసి వచ్చే అవకాశంగా, అంశంగా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒంటరిగా ఉండే వ్యక్తులు సాధించే క్రమంలో కొద్దిగా వెనకబడి ఉండటం అనేది జరుగుతుంది. అంచేత ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేర్చుకునే టైంలో ఇది నిరంతరం మాట్లాడే అంశము, నిరంతరం ట్రాన్సాక్షన్స్ జరిపే సందర్భం కాబట్టి, కాన్వర్సేషన్స్ కొనసాగాల్సిన సందర్భం కాబట్టి, ఇక్కడ ఇతరులతో ఎక్కువ అవసరం ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనము ఇక్కడ నేర్చుకునే అంశాన్ని మనం గమనించినట్లయితే తప్పనిసరిగా మనము ఆ ఇంట్రావర్షన్‌ని ముందుగా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సిగ్గు, బిడియాన్ని జయించాల్సిన అవసరం గూడా ఉంటుంది. ఎంచేతంటే అటువంటి సిగ్గు, బిడియంతో మనం ముందుకి వెళ్ళటం అనేది సహజంగా ఉండదు కాబట్టి, వెనకబాటుతనంగా ఉంటుంది కాబట్టి, ముందు వాటిని జయించే పరిస్థితి ఉండాలి. ముందు సిగ్గు, బిడియం ఉన్నటువంటి వ్యక్తులు దాన్ని తొలగించుకునే క్రమంలో ప్రధానంగా చేయవలసింది ఆసక్తి పెంచుకోవాలి. ఏవైతే వాళ్ళలో క్వాలిఫికేషన్స్ ఉంటాయో, ఏ ఇష్టాలుంటాయో, హాబీస్‌గా చేసే పనులుంటాయో, సంతోషంగా చేసే పనులుంటాయో, వాటి మీద బాగా దృష్టి పెట్టాలి. అది ఒక రచన గావచ్చు, ఒక సంగీతం గావచ్చు, ఒక శ్రోతగా కావచ్చు, లేదా గాయకుడిగా కావచ్చు, ఏదైనా పనిలో ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఏది ఆసక్తికరంగా చేస్తారో, ఏది తమను తాము మర్చిపోయి చేస్తారో, ఆమె పట్ల అత్యధికమైనటువంటి శ్రద్ధని వహిస్తే బిడియం, సిగ్గు తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ఒక పని మీద ఉన్నట్లయితే, ఆ పని మీద శ్రద్ధని పెట్టి, ఆ పనిలో నైపుణ్యాన్ని సంపాదించుకునే క్రమంలో సిగ్గు, బిడియం తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనము మన స్పోకెన్ ఇంగ్లీష్‌కి అడ్డు వచ్చేటువంటి అంశాల్లో సిగ్గు, బిడియం గూడా ప్రధానమైనదిగానే మనం భావించాలి కాబట్టి,
తప్పనిసరిగా దాన్ని తొలగించుకునే మార్గాన్ని మనం తెలుసుకొని, మనం ముందు చెప్పుకున్న మార్గాన్ని అనుసరించినట్లయితే తప్పనిసరిగా సిగ్గు, బిడియం పోయే అవకాశం ఉంటుంది. ఇంట్రావర్ట్‌గా ఉన్నటువంటి వ్యక్తి ఎక్స్‌ట్రావర్ట్‌గా మారగల అవకాశం తప్పనిసరిగా ఉంది కాబట్టి, దాన్ని ముందు మనం వినియోగించుకున్నట్లయితే, ఒక అడ్డంకిగా ఉండేటువంటి దీన్ని మనం తొలగించుకున్నట్లయితే, తర్వాత మనం స్పోకెన్ ఇంగ్లీష్ వైపుకి వేగంగా వెళ్ళొచ్చు. ఇంకా ఏ విధమైనటువంటి అడ్డు లేకుండా మనం ఆ జర్నీని మనం కొనసాగించొచ్చని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. అందుకే ఎవరైనా ఈ మానసిక సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తులకి లెర్నింగ్ కూడా లేట్ అయ్యే పరిస్థితిని మనం గమనించొచ్చు. వాళ్ళు ఒంటరిగా ఉండటం వల్ల కారణం కావచ్చు, ఇతరుల నుంచి ఎక్కువ పరిచయాలు లేకపోవడం కారణంగా తక్కువ సమాచారంతో ఉండడం, తక్కువ నాలెడ్జ్‌తో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే 10 మందితో కలిసి ఉన్న వ్యక్తుల కన్నా వీళ్ళు తక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. తమ సొంత జీవితం మీద లేదంటే సమాజం మీద కూడా. అటువంటి సందర్భంలో ఏదైనా నేర్చుకుందాం అనే క్రమంలో కూడా దాని మీద కూడా పూర్తి ఆసక్తిని ప్రదర్శించలేని పరిస్థితి కూడా ఉంటుంది. అందుకనే ఆ సందర్భంలో ముందుగా వీటిని మనం ఓవర్‌కమ్ చేయాలనుకున్నట్లయితే, ఆసక్తికరమైన అంశాల మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ లేదన్నట్లయితే ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని ఏది అయితే మనం సంతోషంగా ఉంటామో, ఏదైతే మనం కంఫర్టబుల్‌గా ఉంటామో, అటువంటి అంశాన్ని తీసుకొని మనం అందులో కృషి చేసినట్లయితే సిగ్గు, బిడియం తొలగే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువగా మానవ సంబంధాలు నెరపాలి గాబట్టి, ఆ వైపుగా గూడా ముందుకు వెళ్ళినట్లయితే కొత్త పరిచయాలను చేసుకుంటూ మొదట్లో కొంత బాధాకరంగా ఉంటుంది. ఎంచేతంటే ఒత్తిడి కూడా మనకొచ్చే అవకాశం ఉంటుంది. సిగ్గు, బిడియంతో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు పలకరించినా ముడుచుకుపోయే పరిస్థితి ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా దాన్ని జయించాలనే ఒక నిర్ణయం తీసుకొని అనుక్షణం దాన్ని జపిస్తూ, తపిస్తూ ఉన్నట్లయితే మనసు దాన్ని అర్థం చేసుకొని అతనికి సహకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిగ్గు, బిడియం నుంచి బయటపడే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరితోనా కొత్త కొత్త పరిచయాలు రోజుకొక కొత్త పరిచయం. అది ఒక షాపు హ్మ్, లో మనం ఏదైనా అతనితో మాట్లాడొచ్చు. లేదంటే లైబ్రరీకి వెళ్ళి ఎవరినా వ్యక్తితో మాట్లాడొచ్చు. ఏదైనా సమావేశానికెళ్ళి ఎవరితోనా మాట్లాడొచ్చు. ఈ కొత్త అనే దాన్ని మనం పాత చేసే ఒక క్రమంలో రోజు గూడా చేయటం ద్వారా మనసుకి కొత్త కొత్త వ్యక్తుల పరిచయాలు మనసుకి అలవాటయ్యి, ఆ బిడియము, సిగ్గు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటివన్నీ కూడా మనము చేపట్టినట్లయితే తప్పనిసరిగా ఆ సిగ్గు, బిడియం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి అడ్డంకు లేకుండా మనం నేర్చుకునే స్థాయికి మనం వెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి మూడో అంశంగా మనం సిగ్గు, బిడియం అనేది లేకుండా చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మనము స్పోకెన్ ఇంగ్లీష్‌లో వేగంగా వెళ్ళొచ్చు. ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఆచరించాలని చెప్పేసి మనం తీర్మానించుకొని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది.